హే బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు డే 2 అనమాట. నైట్ మనం పడుకునేసరికి 2 అయిపోయింది యాజ్ యూజువల్. సో ఈరోజు మార్నింగ్ చాలా కష్టంగా లేవ్వాలి, ఇంక తప్పదు అని లేచాను. లేచి ఇలా టెర్రస్ మీదకి వచ్చేసరికి ఇదనమాట బయట పొల్యూషన్ సంగతి. సో ఇంకా యాజ్ యూజువల్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా నా బీరువా ఓపెన్ చేసి చూస్తే బట్టలు ఉన్నాయి, కానీ అవి ఏవో ఐరన్ చేసలేవు. మనకు ఆఫీస్కి ఎలా పడితే అలా వెళ్ళాం కదా. సో లేచి యూనిఫామ్ నీట్గా ఐరన్ చేసుకొని కష్టంగా అంత లాస్ట్లో మనకు అన్నీ గుర్తొస్తాయి అనమాట. నీట్గా యూనిఫామ్ ఐరన్ చేసుకున్నాం. సో ఇంకా నీట్గా పాలు అండ్ మనం రెగ్యులర్గా చేసుకునే డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకొని ఆఫీస్ స్టార్ట్ అయ్యాం. ఆఫీస్కి ఈ డ్రైవ్ చేస్తున్న ప్రతి ఎవ్రీ మూమెంట్ మనకి ఏంటంటే బాబాయ్ ఎవడెటు నుంచి వస్తాడు, ఎక్కడ పడతాడు, ఎలా దట్టు మనది ఏంటంటే పోర్ట్ రోడ్ అనమాట. మన వైజాగ్లో ఉన్న వాళ్ళకి పోర్ట్ రోడ్ గురించి బాగా తెలుసు. అది ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత కష్టపడాలో ఇంకేం చెప్తాం. నేను ఇంకా అలాగా వెళ్తూ ఈరోజు ఏం చేయాలి, లైక్ వీడియో ఎలా తీయాలి, మన ఆఫీస్లో పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి ఇవన్నీ. సో నిన్న మనకు ఆఫ్ కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ డే మనకు ఉన్నవే. ఇటు ఆఫీస్కి వెళ్ళి సిస్టమ్ ఓపెన్ చేసేసరికి ఇదన్నమాట పొజిషన్. ఇంకేం చేస్తాం, అలా డే అంతా గడిచిపోయింది. క్యాఫ్టేరియాకి వెళ్ళాను, ఫుడ్ తిన్నాను, రిటర్న్ అవుతున్నాను. రిటర్న్ అవుతుంటే అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాను రా బాబు, ఈరోజు అయిపోయింది వర్క్, రేపు సంగతి రేపు చూసుకుందాం, ఇంకా రేపు సాటర్డే, రేపు ఒక్కరోజు చేస్తే చాలు, నెక్స్ట్ డే ఆఫ్ అనే పొజిషన్లో ఉన్నాం అనమాట మనం. సో నీట్గా మనం చాలా కష్టంగా వీడియోస్ తీసుకుంటున్నాం. అసలుకే డ్రైవింగ్ చేస్తూ వీడియోలు తీసుకోవడానికి చాలా కష్టం. సో మెల్లింగ్ ఏదో అలా వీడియో తీసుకున్నాం. ఇంకా నైట్ పోర్ట్ రోడ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డస్ట్కి మనకి బాబోయ్ కళ్ళల్లో ర్యాష్ వస్తుంది, ఐచింగ్, చాలా ఇబ్బంది. సో అన్నీ చూసుకుంటూ ఇంటికి అలా రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయిపోయి ఇంకా ఇంట్లో ఇంకా చెక్ చేసేసుకున్నాం అనమాట ఏముంది తినడానికి అని. లైట్గా కొంచెం ఫుడ్ తీసుకొని అలా జిమ్కి వెళ్ళిపోయాం అనమాట. జిమ్లో ఇంకా లైట్గా అలా చిన్న చిన్న పోజులు ఇచ్చేసి ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. సో అలా ఇంకా ఇంటికి వచ్చి ఒక జ్యూస్ వేస్తాం, జ్యూస్ తాగి నీట్గా కొంచెం ఫుడ్ తినేసి సో అలా మనం కొంచెం వర్క్ చేసుకున్నాం. సో చెప్పాను కదా డైలీ మనం ల్యాప్టాప్లో ఏం చేస్తున్నాం అని చెప్తా అని. సో లైట్గా వర్క్ చేసుకొని సో బ్యాక్ టు బెడ్. సీ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి.